హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా. ఈ సేల్లో మీకు డెల్ నుంచి ఒక టాప్ 5 ల్యాప్టాప్స్ అయితే చెప్తాను. ఒకవేళ మీ ఇంట్లో నానా నీ ల్యాప్టాప్ తీసుకోవాలంటే బేసిక్గా మన ఇంట్లో ఏముంటుంది, డెల్ తీసుకోరా, హెచ్పి తీసుకోరా అని చెప్తారు. అది కాదు నాన్న, ఇదేదో మంచి స్పెక్స్, ఇది మంచి డిస్ప్లే బాగుందంటే నీకేంది లేదు అని చెప్పేసి ఒక బూత్ తిట్టేసి తీసేసుకోండి అని చెప్తారు. ఒకవేళ మీరు కూడా డెల్లోనే చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, సేల్ ఉన్నప్పుడు తప్పితే యూజువల్ ఎప్పుడు మనకి డెల్ ల్యాప్టాప్స్ అనేది వాల్యూ ఫర్ మనీ కాదు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హెచ్పి అనేది గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ తీసుకొస్తుంది, కాంపిటేటివ్ లైక్ ఏసూస్ తోటి, లెనోవో వాళ్ళతోటి. బట్ డెల్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు మాదొక ప్రీమియం బ్రాండ్, మేము ప్రీమియం సర్వీస్ ఇస్తాం, సో దట్ మేము ప్రీమియం కాస్ట్ చేస్తామంటారు. సో ల్యాప్టాప్స్ బాగోవని కాదు, ల్యాప్టాప్స్ డెల్ అన్నీ బాగానే ఉంటాయి, బట్ కాస్త ఎక్కువ ప్రీమియం కాస్ట్ చేస్తారు వీళ్ళు. అదే స్పెసిఫికేషన్స్తో వచ్చే ల్యాప్టాప్ వేరే బ్రాండ్లో తక్కువకి వస్తుంది. బట్ ఇప్పుడైతే నాకు కొన్ని ల్యాప్టాప్స్ చాలా రీజనబుల్గా అనిపించే, ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, ఇది నా నెట్ పిక్డ్ ల్యాప్టాప్స్ అనమాట. ప్రమోషనల్ వీడియో అసలు కానే కాదు, ఎందుకంటే మళ్ళీ డెడికేటెడ్ డెల్ చెప్తున్నాను కదా అని అనుకుంటారు. నేను కుల చెప్తున్నాను కదా, డెల్ అనేది వన్ ఆఫ్ ది అధ్వానమైన బ్రాండ్ వాల్యూ అంటే ఐ మీన్ వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్లోకి వస్తాయి. ఇంక ఈ మాట అన్నాక వాళ్ళు మనకి ప్రమోషన్ ఇస్తారా? గుర్తుపెట్టుకోండి. సో దట్ ఫస్ట్లీ మీరు తక్కువ బడ్జెట్లో తీసుకోవాలి, మీకు 30,000 లోపల ఒక మంచి డెల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇక్కడ మీకు డెల్ ఇన్స్పిరాన్ 3535 ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్గా Ryzen 3 7320Uతో వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రైస్ రేంజ్లో. మీకు ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. 8GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. DDR4 కాదు, ఇది LPDDR5. సో వెరీ హై స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. MS ఆఫీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీకు డిస్ప్లే అనేది చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. యూజువల్గా దీని ప్రైస్ అనేది 38,000 రూపాయలు ఉంటుంది. బట్ ఈరోజు SBI కార్డు యూజ్ చేస్తే మీకు ఇక్కడ 30,000 కనిపిస్తున్నప్పటికి, 29,000 కనిపిస్తున్నప్పటికి మీకు 27,000 రూపాయలకి ఎఫెక్టివ్గా SBI కార్డు తోటి వస్తుందన్నమాట. ఒకవేళ మీరు అండర్ 30,000 డెల్ నుంచి చూస్తుంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అవుతుంది. అండర్ 30,000 ఇంకో ఆప్షన్ చెప్పండి, ఇది 27,000 పెడుతున్నారు కదా, 25,000కి మీకు Asus Go 14 వస్తుంది. సో అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. మీకు సేమ్ ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ డిస్ప్లే, బెటర్ ఎవ్రీథింగ్ అంతా, అది కూడా బాగుంటుంది. డెల్ నుంచి కావాలనుకుంటేనే దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇది కూడా చాలా మంచి ల్యాప్టాప్. రెగ్యులర్ 38,000 ఉండేది, 27,000కి అది కూడా డెల్ లాంటి ల్యాప్టాప్ కాబట్టి, డెల్ లాంటి బ్రాండ్ నుంచి కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెల్ 15. ఇది వచ్చేసి యూజువల్గా రెగ్యులర్ మనకి చూసినట్లయితే 53,000 ఉంటుంది. బట్ ఈరోజు అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే SBI కార్డు తోటి మనకి 43,000కి వస్తుంది. ఇక్కడ 47 ఉన్నప్పటికీ 4,000 రూపాయలు మీకు SBI కార్డు ద్వారా డిస్కౌంట్ అయితే వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో మనకి Ryzen 7 7730Uతో వస్తుంది. Ryzen 7లో 7730U అనేది వన్ ఆఫ్ ది పవర్ ప్రాసెసర్. యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఒకటి Lenovo V15లో ఉంటుంది, రెండోది ఇందులో ఉంటుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తూ డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. మీకు 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. DDR4 ర్యామ్, DDR5 అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. 512GB SSDతో వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. MS ఆఫీస్ కూడా మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే చూడడానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ డెల్ నుంచి చూస్తుంటే మాత్రం మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఇది మీకు ఒక మంచి ల్యాప్టాప్ అయితే అవుతుంది. దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. 41 వాట్ అవర్ బ్యాటరీ కాబట్టి మీరు బ్యాటరీ బ్యాకప్ లెస్ దాన్ 4 hours అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు 43,000లో డెల్ ల్యాప్టాప్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. కాస్త కొంచెం ఎక్కువలో వెళ్తే మాత్రం మీకు 50,000 రూపాయల్లో వచ్చేసి మనకి డెల్ 3530 ఉంటుందన్నమాట. ఇది i5 1334Uతో వస్తుందన్నమాట. సో 1335Uకి 1334Uకి మేజర్ డిఫరెన్స్ లేదు. సో బోత్ ఆర్ ది సేమ్. 16GB ర్యామ్ ఉంటుంది, 1TB స్టోరేజ్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేశారు, బ్యాక్ లైట్ కీబోర్డ్ అండ్ మీకు బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా డెల్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనం చూసినట్లయితే 66,000 ఉంటుంది. బట్ ఈ రోజు సేల్లో వచ్చేసి మనకి ఇది 55,000 ఉన్నప్పటికీ కార్డ్ ఆఫర్ 5,000 వస్తుంది కాబట్టి SBI కార్డు ద్వారా మనకి ఎఫెక్టివ్గా 50,000కి వస్తుంది. 50,000 రూపాయల్లో 1334U తోటి డెల్ లాంటి బ్రాండ్ నుంచి అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో యాక్సెప్టెడ్. డెల్లో అయితే తీసుకోవచ్చు, లేదంటే వేరే బ్రాండ్స్లో మాత్రం ఎక్సలెంట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, అదైతే ముందు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డెల్ DB14255 అనమాట. ఇవి DB సిరీస్ అనేది మనకి 14 ఇంచెస్లో 16 ఇంచెస్లో అవైలబుల్గా ఉంది. ఇది Ryzen సిరీస్ ఇవి. సో ఇవి మంచి ల్యాప్టాప్స్. ఇవి ఖచ్చితంగా వీటిని మీరు 100% కన్సిడర్ చేయదగ్గ ల్యాప్టాప్స్. ఎందుకంటే యూజువల్గా పర్ఫార్మెన్స్ వీళ్ళు ఇచ్చే ప్రైస్లో పర్ఫార్మెన్స్ మ్యాచింగ్గా ఉండదు. బట్ ఇప్పుడు సేల్లో వచ్చే ఆఫర్లు మాత్రం ఇది మీకు మ్యాచింగ్గా ఉంటుంది. ఇది Ryzen 5 340A ప్రాసెసర్తో వస్తుంది. 16GB LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. Gen 4 SSD ఉంటుంది, 512GBది. అండ్ FHD డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ MS ఆఫీస్, Windows 11 అండ్ డిస్ప్లే క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు డెల్ లాంటి బ్రాండ్ నుంచి ఒక 70 లోపల చూస్తుంటే మాత్రం
రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 73,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఈరోజు కార్డ్ ఆఫర్తో కలిపి మనకి 63,500 రూపాయలకి వస్తుంది. ఇక్కడ మీకు 72,000 కనిపించినప్పటికీ మనకి హ్యూజ్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది. ఎస్బీఐ కార్డ్ ఆఫర్ మీకు ఎఫెక్టివ్ ఇది 63,000కి వస్తుంది. 63,000కి మీకు మంచి ఆప్షన్ అవుతుంది ఖచ్చితంగా. ఆ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్, బ్రాండ్ వాల్యూ, బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డెల్‌లో గేమింగ్ ల్యాప్టాప్ గురించి చూస్తుంటే మాత్రం డెల్ G15 5530 ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ ల్యాప్టాప్ డెల్ నుంచి. i5 13450 హెచ్ఎక్స్‌తో వస్తుంది. హెచ్ఎక్స్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది వెరీ వెరీ పవర్‌ఫుల్ ప్రాసెసర్ అలాంగ్ విత్ RTX 3050 6 జీబీ వేరియంట్ అనమాట. ఇది మీకు 4 జీబీ వీరామ్ అయితే కాదు, 6 జీబీ వీరామ్‌తో వస్తుంది. వెరీ పవర్‌ఫుల్ ల్యాప్టాప్ ఇది. మీకు జీపీయూ పరంగా మాత్రం మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. మంచి టీజీపీ ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అండ్ 1 TB SSD ఉంటుంది. 16 GB ర్యామ్ ఉంటుంది. MS ఆఫీస్ ఎవ్రీథింగ్ ఉంటుంది. డెల్ నుంచి వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ ల్యాప్టాప్ గురించి మీరు చూస్తుంటే దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆప్షన్. 100% మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్‌గా దీని ప్రైస్ 67,000 ఉంటుంది. 77,000 ఉంటుంది. 77,000 రూపాయల ల్యాప్టాప్ ఈ సేల్‌లో మీకు ఎస్బీఐ కార్డ్ యూజ్ చేస్తే, ఇక్కడ 70 కనిపిస్తుంది కదా, ఎస్బీఐ కార్డ్ యూజ్ చేస్తే 63,000కి వస్తుంది. 63,000 రూపాయలకి గ్రేట్ బై. డెల్ అండ్ బ్రాండ్ నుంచి ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద ఎక్సలెంట్ ఆప్షన్. ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవి టాప్ 5 ల్యాప్టాప్స్ నాకు డెల్‌లో బాగున్న ల్యాప్టాప్స్ అనిపించినాయి. సో మీకు ఎలా అనిపించింది? మీరు ఏమైనా కొనుంటే డెల్ ల్యాప్టాప్స్ ఇంతకుముందు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మీకు ఇందులో ఏ ల్యాప్టాప్ నచ్చిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.